మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్దా ప్రసాద్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు అవనిగడ్డ స్థానం కేటాయించారు. ఈ నేపథ్యంలో బుద్దా ప్రసాద్ కు టికెట్ ఇస్తేనే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి అవనగడ్డ రాజకీయాలు అయితే ఇప్పటికే శరవేగంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే అవనగడ్డ నియోజకవర్గాన్ని జనసేనకి పొత్తులో భాగంగా కేటాయింపు చేశారు. అయితే అవనగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే అనేకమైన పేర్లను ప్రపోజల్ చేసిన జనసేన ఎక్కడా కూడా అభ్యర్థికి సంబంధించి క్లారిటీ రాని పరిస్థితి కనిపిస్తాం. తాజాగా తెలుగుదేశం పార్టీ నేత మాజీ డిప్యూటీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మరికొద్ది సేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరబోతా ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అవనగడ్డ తరపు నుంచి ఆయన పోటీ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. గత కొన్ని రోజులుగా టీడీపీ టికెట్ జనసేన కేటాయించడంతో కూడా అక్కడ ఆయన ఆందోళన నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఆయనకు మద్దతుగా చాలా మంది కూడా రాజీనామా చేసిన పరిస్థితి కనిపించింది. అయితే అవనగడ్డ సీటు ఇప్పటి వరకు పెండింగ్ లోనే పెట్టారు పవన్ కళ్యాణ్. తాజాగా ఈయన చేరికతో ఇవాళ రేపట్లో జనసేనకు సంబంధించి అవనగడ్డని మండలి బుద్ధప్రసాద్ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 11 గంటల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో హైదరాబాద్ లో మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరబోతున్నారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.